హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు గోంగూర పప్పు చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఎండాకాలం వచ్చిందంటే అందరి ఇళ్ళల్లో కామన్గా పప్పు రసం ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా. ఈసారి పప్పు చేసుకున్నప్పుడు నాలాగా గోంగూర పప్పు చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది, అంత టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు గోంగూరలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా 5 కట్టల గోంగూరని నీట్గా ఒలుచుకొని వాష్ చేసుకుని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. సన్నగా కట్ చేసుకోవడం వల్ల పప్పు అనేది త్వరగా కుక్ అవుతుంది. పప్పు కన్సిస్టెన్సీ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. కట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్ గిన్నెను తీసుకుని అందులోకి 1 కప్పు కందిపప్పు యాడ్ చేసుకోండి. ఇది వచ్చేసి 100 గ్రాముల కందిపప్పు అనమాట. నీట్గా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మీకు ఒకవేళ గ్యాస్ ప్రాబ్లం ఉంటే 5 to 6 అవర్స్ పాటు కందిపప్పు నానబెట్టుకుంటే పప్పు తిన్నప్పుడు గ్యాస్ రాకుండా ఉంటుందన్నమాట. పప్పు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 5 నుంచి 6 కప్పుల గోంగూరను యాడ్ చేసుకోండి. గోంగూరను యాడ్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 5 పచ్చిమిరపకాయలు, 1 టమాటో యాడ్ చేసుకోండి. పప్పులో ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి, ఎండుమిర్చి కారం తక్కువ ఉండేటట్టు చూసుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటో అంతా యాడ్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకోండి. చింతపండు ఎక్కువ పట్టదు, కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి. చింతపండు యాడ్ చేసిన తర్వాత ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. 5 కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటే పప్పు అటు గట్టిగా కాకుండా పల్చగా కాకుండా మీడియంగా ఉంటుంది. మీరు బాగా పల్చగా తినేటట్టయితే ఇంకొక 2 కప్పులు ఎక్కువ యాడ్ చేసుకోండి. 5 కప్పుల వాటర్ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వేయించుకోండి. మీకు అంత టైం లేకపోతే హై ఫ్లేమ్లో అయితే 7 విజిల్స్ వరకు వేయించుకోవాలన్నమాట. గోంగూర కాబట్టి కుక్ అవ్వడానికి టైం పడుతుంది. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకుని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. హై ఫ్లేమ్లో అయితే 7 విజిల్స్, మీడియం ఫ్లేమ్లో అయితే 4 విజిల్స్ వేయించుకోవాలి. ఉప్పు బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుని పప్పుని బాగా మెదుపుకోండి. మెదుపుకున్న తర్వాత ఈ పప్పుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ టైంలోనే ఉప్పు, పులుపు చూసుకోండి. పులుపు సరిపోకపోతే కొద్దిగా చింతపండు వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. ఉప్పు, పులుపు గోంగూర పప్పులో కరెక్ట్గా లేకపోతే అంత టేస్టీగా ఉండదు. ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 5 నుంచి 6 వెల్లుల్లిపాయలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మెంతులు యాడ్ చేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు గోంగూర పప్పులో మ్యాండేటరీ అనమాట. మెంతులు మాత్రం స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకున్న తాలింపుని పప్పులోకి యాడ్ చేసేసుకోండి. తాలింపు పప్పులోకి యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర పప్పు పొద్దుట కన్నా సాయంత్రం ఇంకా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా ఈ పప్పు, ఉల్లిపాయ, ఒడియాలతో తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు వచ్చి ఉండొచ్చు గోంగూర పప్పు, నా స్టైల్లో ట్రై చేయండి, ఇంకా మీకు బాగా నచ్చుతుంది. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.